ఫాల్గుణ మాసం మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర కాలంగా చెబుతారు. సంవత్సరంలో 12వ మాసంగా విశ్వావసునామ సంవత్సరానికి ముగింపుగా కొత్త సంవత్సరాదికి స్వాగతం పలికే మాసంగా కూడా ఫాల్గుణం ప్రసిద్ధి చెందింది. ఫిబ్రవరి 18న ఫాల్గుణ శుద్ధ పాడ్యమితో మాసారంభం అవుతుంది. ఈ రోజున విష్ణు ప్రీతి కోసం పయోవ్రతం ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 27న అమలక ఏకాదశి, 28న నృసింహ ద్వాదశి భక్తులకు విశేష పుణ్యాన్ని అందిస్తాయి. మార్చి 1న పక్ష ప్రదోషం, 2న హోళికా పౌర్ణమి వస్తుంది. ఆ రోజున కామదహనం నిర్వహిస్తారు. మనలోని అహంకారానికి సంకేతమే కామదహనం. మార్చి 3న శ్రీలక్ష్మి జయంతి, 4న వసంతోత్సవాలు మనలో భక్తిని మేల్కొలిపి మరింత ఉత్సాహాన్ని పెంచుతాయి. మార్చి 7న సంకష్టహర చవితి కాగా 14న సర్వేషాం పాప విమోచన ఏకాదశి, మీన సంక్రమణం వంటి పర్వదినాలు ఉన్నాయి. ఈ రోజున తిరుపతి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్పయాగం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. మార్చి 15న అన్నమాచార్య వర్ధంతి కాగా 16న ప్రదోషం, 17న మాస శివరాత్రి తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మార్చి 18న అమావాస్యతో ఫాల్గుణం ముగుస్తుంది. ఈ మాసంలో వ్రతం, దానం, జపం చేస్తే సంవత్సరమంతా చేసిన పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్ర నిశ్చయం.